సాయిరామ్. విశ్వకర్మ వాస్తు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నేను మీ విశ్వకర్మ. ఇప్పుడు విల్లాస్ కడుతున్నారండి కూడా. కొంతమంది నన్ను విల్లాస్ పర్చేస్ చేసే ముందు లేదా తీసుకెళ్ళి కొనుక్కున్న తర్వాత వాస్తు చూడడానికి తీసుకెళ్తుంటారు. ప్రతి విల్లా కూడా అంటే నేను చూసి వాళ్ళకి చెప్తాను ఏంటంటే, అమ్మ ఇది ఈశాన్యం తెగిపోయిన విల్లా. ఎలా తెగిపోయింది గురువుగారు అంటే, ఈస్ట్ ఫేసింగ్. ప్రతి విల్లా కూడా ఈస్ట్ ఫేసింగ్, వెస్ట్ ఫేసింగే కడుతున్నారు. నార్త్ ఫేసింగ్, సౌత్ ఫేసింగ్ చాలా రేర్గా ఉంటాయి. ఇప్పుడు ఈస్ట్ ఫేసింగ్ విల్లా అనుకుందాం. కార్ పార్కింగ్ గురించి రెండు కార్ పార్కింగ్ గురించి స్పేస్ వదిలిపెడతారు. ఈశాన్యం తెగిపోద్ది. ఇట్లా ఎల్ షేప్గా, ఇల్లు ఎల్ షేప్గా ఉంటుంది. అంటే ఆగ్నేయం ముందుకు వస్తుంది, ఈశాన్య భాగం అలా కట్ చేసేస్తారు. పోర్టికో ఉంటుంది, పైన రూఫ్ ఉంటుంది. పోర్టికో కాదు, రూఫే వస్తుంది. అదే పోర్చ్ అనుకోవాలి. ఇంకా దాని కింద కారు పెట్టుకోవడం. ప్రతి విల్లా కూడా ఇలాగే కనబడుతూ ఉంటుంది. ఇండిపెండెంట్ హౌసెస్ కూడా కొన్ని పెడుతున్నారు. అఫ్కోర్స్ విల్లా కూడా ఇండిపెండెంట్ హౌసెసే, కానీ ఒక గేటెడ్ కమ్యూనిటీలో ఉంటుంది. దాన్ని మనం విల్లా అంటున్నాం. కొంతమంది ఇండిపెండెంట్ హౌసెస్ కట్టుకున్న వాళ్ళు కూడా కార్ రావాలి, పార్క్ చేసుకోవాలనేసి అలా కడుతుంటారు. ఉత్తర ఫేసింగ్ ఇంటికి అయితే వాయువ్యం పెంచేసి ఉత్తర ఈశాన్యం తెప్పేస్తుంటారు. ఇలా ఎల్ షేప్గా పోర్టికో కింద కారు. ఇది ఈశాన్య దోషం. ఇంటికి ఈశాన్యం లేకుండా పోతుంది. స్థలానికి ఈశాన్యం ఉంటుంది, కానీ ఇంటికి ఈశాన్యం లేకుండా పోతుంది. విల్లాస్కి అయితే గేట్ కూడా ఉండదు. ఊరికి 3 కాంపౌండ్ వాల్స్ ఉంటాయి. ముందుకి తూర్పు రోడ్డుకి కాంపౌండ్ వాల్ అంటూ ఉండదు, గేటు ఉండదు. ఇండిపెండెంట్ హౌసెస్కి అయితే కాంపౌండ్ ఉంటుంది. కాంపౌండ్కి ఖాళీ స్థలానికి ఈశాన్యం ఉంటుంది, కానీ ఇంటికి ఈశాన్యం ఉండదు. ఇంటికి కూడా ఈశాన్యం ఉండాలి, అలాగే ఖాళీ స్థలానికి కూడా ఈశాన్యం ఉండాలి. ఆవరణకి దేనికి లేకపోయినా ఇబ్బంది. ఇది ఎవరూ గమనించట్లేదు. కట్టేవాళ్ళు కట్టేస్తున్నారు, కొనుక్కునే వాళ్ళు కొనుక్కునేస్తున్నారు. ఈశాన్య దోషం గురించి నేను విరివిగా చెప్పే అవసరం లేదు. ఈశాన్యం లేకపోతే ఏమవుతుందో అందరికీ తెలుసు. అలా కొనుక్కునేస్తున్నారు. ఇది విల్లా స్టోరీ ఇలా ఉంటే, అపార్ట్మెంట్స్లో కూడా పెద్ద పెద్ద గేటెడ్ కమ్యూనిటీస్లో, హైరైజ్ బిల్డింగ్స్లో కూడా ఈశాన్యం లేకుండా పోతుంది. బయట ఇంటి లోపల ఈశాన్యం ఉంటుంది. ఎక్కడ చూసినా కాపీ పేస్ట్. 3 బెడ్రూమ్ అనుకోండి, నైరుతిలో ఒక బెడ్రూమ్, దాని పక్కన దక్షిణం వైపు డైనింగ్, ఆగ్నేయంలో కిచెన్. లెఫ్ట్కి ఉత్తర వాయువ్యంలో ఒక బెడ్రూమ్, మధ్యలో ఉత్తరంలో 2 టాయిలెట్స్, ఒకటి అటాచ్డ్, ఒకటి కామన్ టాయిలెట్. ఈశాన్యంలో ఇంకొక బెడ్రూమ్. సెంటర్ డోర్ ఈస్ట్ అయినా వెస్ట్ అయినా అంతే. సెంటర్ డోర్ వెస్ట్ ఫేసింగ్ దానికి సెంటర్, ఈస్ట్ అంతా ఓపెన్గా ఉంటుంది. లేదా ఈస్ట్ ఫేసింగ్ దానికి కూడా సెంటర్లో. ప్రతి ఒక్కరు ఇలా కట్టేస్తున్నారు, కొనుక్కునే వాళ్ళు కొనుక్కునేస్తున్నారు. కానీ ఇక్కడ కారిడర్కి ఎదురుగా ఉంటుంది కదా, మధ్యలో కారిడరు, ఇటుపక్క ఒక అపార్ట్మెంట్, అటుపక్క ఒక అపార్ట్మెంట్ వరుసగా. సో ఈస్ట్ ఫేసింగ్ దానికి ఈశాన్యం లేకుండా పోతుంది. అంటే కారిడార్ ఏం చేస్తున్నారంటే, తూర్పున ఉన్న కారిడార్ని ఈశాన్యం రూమ్ వరకు తీసుకెళ్ళకుండా మధ్యలో ఆ డోర్ దగ్గరే ఆపేస్తారు. మెయిన్ డోర్ మధ్య డోర్ దగ్గర. తూర్పు మధ్యలో డోర్ ఉందనుకోండి, అక్కడే ఒక 2 అడుగులు 3 అడుగులు ముందుకు తీసుకెళ్ళి అక్కడ ఆపేస్తారు. ఆ ఈశాన్యం బెడ్రూమ్ వరకు తీసుకెళ్ళరు. దీంతో ఇక్కడ కూడా ఈశాన్యం తెగిపోద్ది. ప్రతి ఒక్కరు కూడా ఈస్ట్ ఫేసింగ్ అని కొనుక్కుంటున్నారు, కానీ అక్కడ ఈశాన్యం లేకుండా పోతుంది. కొంచెం బిల్డర్స్ ఏంటంటే, కొంచెం కారిడార్ని ముందు వరకు తీసుకెళ్ళి ఆ ఈశాన్యం బెడ్రూమ్ వరకు తీసుకెళ్ళి డోర్ మధ్యలో ఇచ్చినా పర్వాలేదు. కాస్త గుడ్డులో మెల్లగా ఉంటుంది. కాంప్రమైజ్. ఎక్కడ చూసినా కాపీ పేస్టే. సేమ్ ఫ్లాట్స్, 3 బెడ్రూమ్ ఫ్లాట్స్ సేమ్ ఇంతే. 2 బెడ్రూమ్లు ఉత్తరం వైపు, మాస్టర్ బెడ్రూమ్ దక్షిణం వైపు నైరుతిలో, ఆగ్నేయంలో కిచెన్, మధ్యలో పెద్ద హాల్. వెస్ట్ ఫేసింగ్ అయినా ఈస్ట్ ఫేసింగ్ అయినా ఇదే కాపీ పేస్ట్. కాకపోతే ఏంటంటే ఈస్ట్ ఫేసింగ్ దానికి ఈశాన్యం లేకుండా పోతుంది. కారిడార్ ఆ ముందుకు వెళ్ళదు, అక్కడే ఆపేస్తారు డోర్ దగ్గర. దాంతో ఆ ఈస్ట్ ఫేసింగ్ అయినా ఈశాన్యం బయటకు ఆవరణలో ఈశాన్యం తెగిపోతుంది. దీనివల్ల ప్రమాదకరమైన పరిణామాలు ఉంటాయి. పిల్లలపైన ఎఫెక్ట్ చూపిస్తుంది. పైగా అందరూ ఏంటంటే చిల్డ్రన్ బెడ్రూమ్ అని ఈశాన్యం బెడ్రూమ్ చిల్డ్రన్స్కి ఇస్తున్నారు. చిల్డ్రన్ బెడ్రూమ్కి డోర్ ఎక్కడ ఉంటుంది? నైరుతిలో ఉంటుంది. వాళ్ళప్పుడు అటాచ్ టాయిలెట్ ఒకసారి నైరుతిలో టాయిలెట్ ఇచ్చేస్తారు. నైరుతి దక్షిణం వైపు ఉంటుంది దానికి, లేదా అది కామన్ చేస్తారు. ఉత్తర వాయువ్యంలో ఉన్న బెడ్రూమ్కి మాత్రం తూర్పు ఆగ్నేయం డోరు, ఆ బెడ్రూమ్కి ఈశాన్యంలో టాయిలెట్. సరే, ఈశాన్యంలో టాయిలెట్ కొంచెం ఈశాన్యం పెరిగినట్టుగా ఉంటుంది అనుకుంటే తూర్పు ఆగ్నేయం డోర్. ఈ తూర్పు ఆగ్నేయం డోర్కి ఎదురుగా ఈశాన్యం బెడ్రూమ్కి నైరుతిలో డోర్. ప్రతి అపార్ట్మెంట్ కూడా ఇలాగే ఉంటుంది. ఈశాన్యం బెడ్రూమ్కి అటాచ్ టాయిలెట్ ఇస్తే అది పశ్చిమ వాయువ్యంలో వచ్చినట్టుగా ఉంటుంది, ఎందుకంటే నైరుతిలో డోర్ కాబట్టి. దాన్ని కామన్ టాయిలెట్ చేస్తున్నారు చాలా మటుకు. ఈ మధ్యకాలంలో ఎక్కడ ఏమి ఆల్టరేషన్ చేయలేకుండా ఉన్నాయి, ఎందుకంటే అన్నీ కూడా రెయిన్ఫోర్స్ కాంక్రీట్ వాల్స్. మనం ఏమి డిస్టర్బ్ చేయలేం. బ్రిక్ వాల్ అయితే తీసి కట్టచ్చు. ప్రతి బిల్డర్ కూడా రెయిన్ఫోర్స్ వాల్సే పెట్టేస్తున్నారు.
చిన్న ఆల్టరేషన్, ఒక డోర్ మారుద్దాం అన్నా ఏ చేద్దాం అన్నా కాదు, వీలు అవ్వదు అస్సలకి. కొనుక్కునేస్తున్నారు పాపం. ఈశాన్యం తెగిపోయిన దోషం ఉన్న ఫ్లాట్లు కూడా కొనిస్తూ ఉన్నారు. అంటే చెప్పడం ఏంటంటే ఎవరినో బిల్డర్స్ కానీ యాక్టర్స్ కానీ బ్లేమ్ చేయడం కాదు, కాస్త వాస్తు ప్రకారంగా కడితే వాళ్ళకు కూడా కొంచెం పుణ్యం మిగులుతుంది. కొనుక్కునే వాళ్ళకి తెలియదేమో పాపం, అవేర్నెస్ లేదు. కొంతమంది ఏమో వాస్తు చూపించే కొనుక్కున్నామని తర్వాత వాపోతున్నారు. మన వాస్తు చూసే అతను ఎలా చెప్తున్నాడో నాకు అంతమట్టట్లేదు. ఈశాన్యం తెగిపోయిన ఫ్లాట్లు కూడా 3 బెడ్రూమ్ది తూర్పులో డోర్ ఉందని కొనుక్కోమని ఇస్తున్నారు. కొనుక్కునే వాళ్ళు ఆ ఈశాన్య కారిడార్ ఎంతవరకు ఉందా చూసి కొనుక్కుంటే బాగుంటుంది. ఆ చివరి ఫ్లాట్కి అది ఈశాన్యం కట్ అయిపోతుంది. దాని పక్కన ఇంకో ఫ్లాట్ ఉందనుకోండి, ఇటు పక్కన కొంచెం కారిడార్ అక్కడి వరకు ఉంటుంది. ఉత్తరం వైపు ఉన్న చివరి ఫ్లాట్కి మాత్రం ఈశాన్యం కట్. కొంచెం గమనించి కొనుక్కుంటే బాగుంటుంది. సాయి రక్ష.